హలో గురుస్ అండ్ గురువి. చాలా డేస్ గ్యాప్ వచ్చింది. ఇక ఏ గ్యాప్ లేకుండా ఇంట్రో కూడా లేకుండా ఈ వీక్ 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనేవి చూసేద్దాం. అలాగే కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేస్తే మనం కూడా 100K అని ప్రౌడ్‌గా చెప్పేసుకుందాం. రోజుకి ఒక్కరికైనా హెల్ప్ చేయాలంట మామ. అదేదో ఆ బటన్ నొక్కేసి నాకు హెల్ప్ చేసేయగా. నెంబర్ 7 ముత్తయ్య. మీరు మూవీ లవర్ అయితే అస్సలు మిస్ అవ్వకూడని ఫిల్మ్ ఇది. జస్ట్ 2 అవర్స్ ఉండే ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ మూవీ లవర్స్‌కి అందరికీ నచ్చేస్తది. ముత్తయ్య అనే ఒక ముసలాయన యాక్టర్ అవ్వాలనే తన డ్రీమ్ నెరవేర్చుకున్నాడా లేదా అనేది ప్లాట్. మన బలగం తాతయ్య ముత్తయ్య గారు చేసిన యాక్టింగ్ మనం ఇంకో 10 తరాల వరకు గుర్తుపెట్టేసుకుంటాం. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బట్ మూవీ కొంత స్లోగా ఉంటది. అది ఓకే అనుకుంటే మంచి ఫీల్‌తో ఎండ్ చేస్తారు. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ ఇన్ తెలుగు. మీకు ఎంగేజింగ్ కోడ్ డ్రామాస్ ఇష్టమా? లేదా కిక్ యాస్ యాక్షన్ సీక్వెన్స్ ఇష్టమా? లేదా ఆ 2 జోనర్స్ ఇష్టమా? మీ ఆప్షన్ ఏదైనా ఆన్సర్ ఒకటే. అదే నెంబర్ 6 ద ప్రాసిక్యూటర్. జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ ఉండే ఈ చైనీస్ ఫిల్మ్ కోడ్ డ్రామాస్, యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక అబ్బాయిని కేసు నుండి కాపాడడానికి ఒక లాయర్ ఎంతకి తెగించాడు అనేది స్టోరీ. అసలు ఆ అబ్బాయి కేసు ఏంటి? అసలు ఆ లాయర్ ఎందుకు అంత రిస్క్ చేశాడనేది ప్లాట్. మన 'వకీల్ సాబ్' కోర్ట్ మూవీ చైనీస్ వాళ్ళు వాళ్ళ సన్స్ యాడ్ చేసి తీస్తే ఎలా ఉంటదో అలా ఉంటది ఈ ఫిల్మ్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో ఇన్ తెలుగు. మనకి చైనీస్‌లోళ్ళు ఎందుకు భయ్యా? మన మూవీ థ్రిల్స్ ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, లాస్ట్ వరకు గెస్ కూడా చేయలేకుండా ఉండాలి అంటే వాచ్ 11 మూవీ. 2 అవర్స్ 15 మినిట్స్ ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్, సీరియల్ కిల్లర్ మూవీస్, మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక సీరియల్ కిల్లర్ జనాలను మంటలు పెట్టి కాల్చి చంపేస్తూ ఉంటాడు. ఎందుకు? ఎవరు? అండ్ మన నవీన్ ఎలా సాల్వ్ చేస్తాడనేది ప్లాట్. నవీన్ అంటే పోలీస్, పోలీస్ అంటే నవీన్. అలా అయిపోతుంది. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. అండ్ పే ఆఫ్ ఇస్తారు మూవీలో సూపర్బ్ అంతే. ఆ పే ఆఫ్స్‌కి మైండ్ బ్లో చేయడం మాత్రం పక్కా. బట్ ఫస్ట్ ఒక 20 మినిట్స్ ఓపిక పట్టాలి. ఆ తర్వాత కిక్కిస్తది ఫిల్మ్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో ఇన్ తెలుగు. నెంబర్ 5 ద ఉమెన్ కింగ్. జస్ట్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉండే ఈ హిస్టారికల్ ఫిల్మ్ యాక్షన్ మూవీస్, ట్రూ స్టోరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పట్లో ఆఫ్రికాలోని దడోమియన్ కింగ్డమ్‌ని సేవ్ చేసిన ఒక లేడీ జనరల్ స్టోరీయే ఈ ఫిల్మ్. అసలు ఎవరు తను? ఏం చేసిందనేది ప్లాట్. ఈ మూవీ అవ్వడానికి హాలీవుడ్ కానీ, తెలుగు మూవీలాగే అన్ని కమర్షియల్ యాస్పెక్ట్స్ ఉంటాయి. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, స్టోరీ వాట్ నాట్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జీ5, నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. 'జుమాన్జీ', 'జతురా' లాంటి మూవీస్ చూసి చాలా డేస్ అయింది కదా! అలాంటి కాన్సెప్ట్‌తో మన ఇండియన్ ఫ్లేవర్‌లో వచ్చిన ఫిల్మే నెంబర్ 4 'పడక్కలం'. జస్ట్ 2 అవర్స్ 4 మినిట్స్ ఉండే ఈ ఫ్యాంటసీ ఫిల్మ్, కామెడీ మూవీస్, న్యూ కాన్సెప్ట్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక డివైస్ వల్ల ముగ్గురు బాడీస్ స్వాప్ అయిపోతాయి. ఆ తర్వాత ఏమైందనేది ప్లాట్. ఈ మూవీ టోటల్‌గా కామెడీ మీద తీసుకెళ్తారు. ఎప్పుడు చూసే రొట్ట స్టోరీలో మన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వచ్చే కామెడీ కాకుండా, ఒక కొత్త కాన్సెప్ట్‌లో కామెడీని ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్ ఇన్ తెలుగు. ఇవన్నీ కాదు భయ్యా. వీకెండ్‌కి అలా టైమ్ పాస్‌గా ఫ్యామిలీతో నవ్వుకుంటూ చూసే ఒక మంచి మూవీ చెప్పంటే హియర్ ఈస్ ద ఫిల్మ్. నెంబర్ 3 జిమ్‌ఖానా. జస్ట్ 2 అవర్స్ 19 మినిట్స్ ఉండే ఈ బాక్సింగ్ ఫిల్మ్, కామెడీ మూవీస్, లైట్ హార్టెడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. కొందరు స్టూడెంట్స్ ఇంటర్‌కి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాక స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటారు. ఆ డెసిషన్ వాళ్ళని బాక్సింగ్ వైపు ఎలా తీసుకెళ్ళింది? బాక్సింగ్ వైపు వెళ్ళాక ఏమైందనేది ప్లాట్. యాక్చువల్లీ ఈ మూవీ చూసేంత సేపు నార్మల్ మూవీయే చూస్తున్నాం అనిపిస్తది. బట్ వన్స్ మూవీ కంప్లీట్ అయ్యాక హేయ్! నేనొక డిఫరెంట్ ఫిల్మ్ చూసానని ఎక్స్‌పీరియన్స్ వస్తది. సింపుల్‌గా చెప్పాలంటే మనకు 'అమ్మ నాన్న తమిళమ్మాయి' మూవీ ఉంది గదా! అది మనం 'రవితేజ' వెర్షన్‌లో చూసాం. అదే ఫిల్మ్ 'సుబ్బరాజు' వైపు నుండి చూస్తే ఎలా ఉంటది? ఆర్ 'ఆలీ' వైపు నుండి చూస్తే ఎలా ఉంటది? ఎలా ఉంటదో తెలియాలి అంటే వాచ్ దిస్ ఫిల్మ్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. నెంబర్ 2 ద టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ మూవీ గురించి మీరు ఇన్‌స్టాగ్రామ్స్‌లలో, రీల్స్‌లలో, షార్ట్స్‌లలో చాలా సార్లు చూసేసి ఉంటారు. బట్ అక్కడేంటి ఏడ్చేసాము, హార్ట్ పిండేసింది అని చెప్పేసి చాలా ఓవర్ హైప్ ఇచ్చేసుంటారు. బట్ నేను చూసిన నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. మూవీ అంత హైప్ అయితే ఏం లేదు. నేను ఏడవలేదు అండ్ నా గుండె కూడా పిండేయలేదు. బట్ నేను నవ్వుకున్నా, ఎంజాయ్ చేశాను మూవీ. ఏడవనము అంటే 'అనగనగా' మూవీ చూసి అయితే నేను ఏడ్చాను. నాకక్కడ చాలా ఏడుపొచ్చింది. సో, అది డీప్ ఎమోషనల్ మూవీ. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. సో, ఎంత హైప్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఓవర్ హైప్ ఇస్తే మంచి మూవీ కూడా బ్యాడ్ మూవీ అయిపోతుంది. 'టూరిస్ట్ ఫ్యామిలీ' చూద్దాము అనుకుంటే హాట్‌స్టార్‌లో ఉంది. 'అనగనగా' మూవీ చూద్దాం అనుకుంటే ఈటీవీ విన్‌లో ఉంది. వాచ్ దెమ్. 2 ఫ్యామిలీ వాచబుల్ మూవీసే. అండ్ నెంబర్ 1 'కేసరి చాప్టర్ 2'. ఈ ఫిల్మ్ నేను హిందీలో ఉన్నప్పుడే చూసా. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. ఈ ఫిల్మ్ మ్యాన్ మెంటల్ మాస్ అంతే. పర్ఫెక్ట్ కోర్ట్ డ్రామా. మీకు 'జలియన్ వాలాబాగ్ మాసకర్' తెలుసా? సో, 'జలియన్ వాలాబాగ్ మాసకర్' తెలవకపోతే ఏంటి అంటే యాక్చువల్లీ మన ఇండియన్స్ అందరూ సో, బ్రిటిష్‌కి అగైనెస్ట్‌గా ఒక
పీస్ మీటింగ్ అనేది పెట్టుకున్నారు. యాజిటేషన్ కూడా కాదు. పీస్ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక గ్రౌండ్‌లో. సో, ఆ గ్రౌండ్‌కి ఒకటే గేట్ ఉంటది. ఆ గేట్ నుంచి ఎట్ ఎ టైమ్ ఒక్క పర్సనే ఎళ్ళొస్తది. అలా చాలా వందల మందున్నారు దాంట్లో. సో, బ్రిటిష్ వాళ్ళకి ఈ విషయం తెలిసి, ఆ డోర్‌ని క్లోజ్ చేసి లోపల నుండెళ్ళి ఒక్క మనిషి కూడా బయటకి పోకుండా ఉన్నోళ్ళందరిని దారుణంగా చంపేశారు. చాలా పెద్ద మ్యాసకర్ అది ఇండియాలో. సో, ఈ స్టోరీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది మనకు తెలుసు కదా! ఇలా జరిగిందని. బట్ అప్పుడు జరిగిన వెంటనే ఇలా తెలీదు. అది వీళ్ళందరూ గొడవకొస్తే, ఆ గొడవని ఆపడానికి చంపేశారని చెప్తున్నారు. బట్ మనకి ఇప్పుడు తెలిసిన ట్రూత్ ఏదైతే ఉందో, అది బయటికి రావడానికి ఒక లాయర్ ఏం అసలు ఆ లాయర్ ఏం జేశాడు? ఆ లాయర్ ఎంత ఫైట్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో, ఈ స్టోరీ జరిగిన తర్వాత ఆ లాయర్ ఏం చేశాడనేది మనం ఈ మూవీలో చూస్తాం. లిటరల్లీ 'వకీల్ సాబు' ఈ కోర్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీలో హీరోనే టాపు. సో, ఒక్కసారి మహా అంటే అపోజిట్ వాడు గొప్ప పాయింట్ చెప్తాడేమో గాని మొత్తం పాయింట్ హీరోనే చెప్తాడు గదా! సో, అది వన్ సైడ్ వార్‌లో ఉంటది. బట్ పర్ఫెక్ట్ కోర్ట్ రూమ్ డ్రామా చూడాలనుకుంటే మనం ఈ 'కేసరి' మూవీ చూడాలి. ఆన్ పాయింట్. ఇండియాలో ఇద్దరు టాప్ లాయర్స్ కొట్టుకుంటే ఎలా ఉంటదో, ఈ మూవీలో లిటరల్లీ చూస్తారు మీరు. ఇద్దరు ఆన్ పాయింట్‌లో ఉంటారు. నువ్వు గెస్ కూడా చేయలేవు. అంత టాప్ ఫైట్ ఉంటది. చాలా బావుంటది. సో, ఒక పర్ఫెక్ట్ కోర్ట్ రూమ్ డ్రామా చూస్తామంటే వాచ్ దిస్ ఫిల్మ్. సో, ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్ ఇన్ తెలుగు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ ఔట్. జల్సా పీడియా.